అందరికీ నమస్తే. ఈరోజు మనం సూర్యాపేట్ ధర్మాపురం గ్రామానికి వచ్చినాం. సంధ్యక్క కోలాటం తెలవనోళ్ళు ఎవరూ లేరు. కొన్ని వందలాది గ్రూపులు, వేలాది మెంబర్స్తోని ఈ అక్క ఎంత మంచి పని చేసిందో మనందరికీ తెలుసు. ఈ అక్క తెలవనోళ్ళు అంటూ ఎవరు లేరు. ముందుగా అక్కతోని మాట్లాడదాం. అక్క నమస్తే. తమ్ముడు నమస్తే తమ్ముడు. ఇక్కడ చూసినా కూడా సంధ్యక్క కోలాటం అని అంటే నీకంటూ ఒక బ్రాండ్ అన్నమాట. ఏమనిపిస్తుంది అక్క? చాలా సంతోషంగా ఉంది తమ్ముడు నాకు. ఆ, ఇంకోటి ఏంటంటే సంతోషం అంటే ఒక స్టార్ రావడం చాలా సంతోషంగా ఉన్నది నాకు ఈరోజు. మాకు కూడా అక్క ఈరోజు సంధ్యక్కని కోలాటం చేస్తూ మనం ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. చుట్టుముట్టు సూర్యపేట, చుట్టుముట్టు సూర్యపేట, నట నడుమ నల్లగొండ, సంధ్యక్క కోలాటం చూద్దానికొచ్చినాను, సంధ్యక్క కోలాటం చూద్దానికొచ్చినాను. ఓ అమ్మలార రండ్రే, ఓ అయ్యలార రండ్రే, ఓ అన్నలార రండే, సంధ్యక్క కోలాటం చూడా, ఓ అన్నలార రండే, సంధ్యక్క కోలాటం చూడా. అక్క చాలా మొత్తానికి చాలా కళాభివందనాలు తమ్ముడు నీకు. థ్యాంక్ యూ అక్క. సేమ్ టు యూ. నీకు కూడా అందరి మీద కళాభివందనాలు. నేను వాడిన గాని ఆ, ఈ రోజు సంధ్యక్క మీద మీరు వాడటం నాకు ఏ జన్మల చేసుకున్న పుణ్యమో తమ్ముడు నిజంగా ఈ రోజు. అదేం లేదక్క, నీకు ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. ఇప్పుడు ఈ నీ టాలెంట్ ఏందో ప్రపంచానికి కూడా తెలవాలి, అంతే కదా అవును తమ్ముడు. అక్క? ఒక్క పాటతోనే మొదలు పెడదాం. తప్పకుండా తమ్ముడు. ఒక పాట పాడక్క. వందనం మా వందనం, వందనం అభివందనం, ఓ భారత జనని శాంత గుణగని, వందనం మా వందనం, వందనం అభివందనం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వందనాలు చేయడం మన ధర్మం తమ్ముడు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఆశీర్వచనాలు నాకున్నాయి ఈరోజు. అవును. ఇలా ఈ స్థానంలో కూర్చున్నానంటే ప్రజల ఆశీర్వచనాలు, ప్రజల ఆదరణ. సంధ్యక్క అనగానే వంటగదికి పరిమితం అవుతున్న ఆడపిల్లల్ని కూడా బయటికి పంపించి నాతో కోలాటం నేర్చుకుంటున్నందుకు నేను చాలా గర్వపడుతున్నా ఈరోజు ఒక మహిళగా పుట్టినందుకు. ఆడపిల్ల వద్దనే సమాజంలో అవును, ఇలా నేను ఆడపిల్లగా పుట్టినని గర్వంగా చెప్పుకోగలుగుతున్నా తమ్ముడు. నిజం కదక్క. అదైతే ఎంతో మంది ఆడపిల్లలు ఉంటారు, ఎంతో మంది ఉంటారు, కానీ బయటికి వెళ్ళి ఒక స్త్రీ, ఒక శక్తి రూపం నువ్వు నిజంగా చెప్పుకోవాలంటే. ప్రతి ఒక్క మహిళ బయటికి వెళ్ళాలి, ఉమ్, బయట సొసైటీని తెలుసుకోవాలి. అవును. ఇవాళ ఒక ఆడపిల్ల బయటికి వెళ్తుందంటే ఎన్నో అవమానాలు, ఎన్నో నిందెలు, బందెలు ఎన్నో వస్తున్నాయి. ఉమ్, కానీ ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. కానీ తమ్ముడు ఆడపిల్ల గురించి ఒక పాట పాడుతా. పాడక్క, పాడు పాడు. కడుపుల పిండము కదిలాడుతుండంగా ఆ గడియలో అమ్మ ఆనందపడుతుంది. దావకానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో ఆడపిల్లని తెలిసిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం చేసేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో గోసిరి ఎట్లా బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అయ్యో అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి సీదారింపుల తోడు, ఆటల్లో పాటల్లో చదువుల్లో చులకాన బయటికి వెళితే చాలు ఎప్పుడే మగువును. మానవత్వం మరసి రాక్షసత్వంతోని అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, అప్పు సప్పు చేసి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసి ఓ అయ్య చేతుల పెడితే, కట్టుకున్నోడే కాలయముడైపోయే అయ్యో దేవుడా, కన్నవారికే కడుపు కోత మిగిలే ఎట్లా బ్రహ్మదేవుడా. చందము అయ్యో దేవుడా, నువ్వే రాసిన
ఉందా చెప్పు బ్రహ్మదేవుడా. అక్క, ఒక ఆడపిల్ల గురించి ఇంత అద్భుతంగా వర్ణించుకుంటా పాట పాడుతున్నావంటే నువ్వు ఒక ఆడపిల్లగా ఎన్నో ఎదుర్కొని ఉంటావు నాకు తెలిసి. చాలా చాలా తమ్ముడు, ఆ? చాలా. కానీ ఎదుర్కొన్నా ఉమ్, ఇవాళ నేను ఇట్లా బతుకుతున్నానంటే నా కోలాట బృందాలే నన్ను పోషిస్తున్నాయి ఈ రోజు. అది ఏ ప్రభుత్వం నన్ను గుర్తించలే ఈ రోజు. ఉమ్, ప్రతి ఒక్క పార్టీకి పని చేసిన నేను. ఉమ్, ఫలాని సంధ్య మన కోసం చాలా కష్టపడ్డది కదని ఎవరు కూడా ఒక్క రూపాయి నాకు సాయం చేసిన నాయకులు లేరు. అయ్యో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను సార్ నేను మన దగ్గర పని చేసిన కదా సార్, నాకు ఏదైనా చిన్న ఉపాధి చూపెట్టండి సార్ అంటే ఉమ్, సరే సంధ్య చూద్దాంలే సంధ్య అని అప్పటికప్పుడు దొలుపుకొని పోయిరే తప్ప నన్నంటూ గుర్తించిన నాయకులు ఎవరూ లేరు తమ్ముడు. ఇవాళ జిల్లా నుంచి గల్లీ దాకా నీ కోలాటం ఉంది వాస్తవంగా చెప్పాలంటే. అవును తమ్ముడు, దాదాపు ఎన్నో ప్రోగ్రాంలు చేసి ఉంటావు నాకు తెలిసి. ఎన్ని చేసి ఉంటావు ఒక మొత్తానికి? ఒక 1000 టీములకు నేర్పొచ్చు తమ్ముడు. 1000 టీములకి నువ్వు కళను నేర్పినావు. మహిళలు ఉండాలంటే ఒక 10,000 మంది నా దగ్గర శిక్షణ తీసుకున్న మహిళలు ఉన్నారు కానీ ఉమ్, టీములే 1000 టీములు. టీములే 1000 టీములు. బా, ఇవాళ నేను బుక్కెడు బువ్వ తింటున్న సన్నోడ్లతోటి అంటే, ఉమ్, ఒక 100 రూపాయల చీర కడుతున్నానంటే, ఆ, ఒక డజన్ గాజులు వేసుకుంటున్నానంటే, ఉమ్, ఇలా ఉన్నానంటే వాళ్ళ దీవెనే నాకు ఇవ్వాల. నిజం. వాళ్ళే నన్ను పోషిస్తారు. నేను వాళ్ళని నమ్ముకొనే నేను ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా. నాకు వెనకున్న ఆస్తులు ఏమి లేవు తమ్ముడు. ఆ, నాకు ఇప్పటికీ కూడా ఇల్లు కూడా లేదు నాకు. ఆ, సూర్యాపేటలో నెలకు 6,000 7,000 రూపాయల రెంట్ కట్టుకుంటూ నాకు ఒక బాబు, నా బాబుని ఇక్కడ సూర్యాపేట హైవే ఉంది కదా తమ్ముడు 7 స్టార్, అవునవును, అక్కడ వికాస్ కాలేజీలో ఆయన మెడిసిన్ చదువుతుండు ఫామ్ డి. ఉమ్, ఆయనకు సంవత్సరానికి వచ్చేసి 1,00,000 రూపాయలు ఆయన ఫీజు కట్టుకుంటూ, ఆయనను పోషించుకుంటూ, ఫీజులు కట్టుకుంటూ, ఇటు నా పొట్టని పోషించుకుంటూ, నాయనకున్న నా కళాకారులను పోషించుకుంటూ, ఉమ్, మళ్ళీ నా దగ్గరికి విద్య నేర్చుకున్న నా మహిళలకు ఉపాధి చూపించుకుంటూ నేను ఇవాళ ఈ విధంగా ఉంటున్నానంటే నిజంగా నా తల్లులకి ఏ జన్మలో చేసుకున్నా, ఏ జన్మలోనైనా నేను వాళ్ళ రుణం తీర్చలేను. ఆ, నిజంగా అక్క, ఈ రోజు నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ నీ అంతమంది గ్రూపులకు నువ్వు కోలాటం నేర్పినావు. ఈరోజు నాకు అనిపిస్తుంది నిన్ను ఇంటర్వ్యూ చేయడం నిజంగా ఏదో పుణ్యమే ఉంటుంది. నాకు ఇంటర్వ్యూ రాసి పెట్టిందనమాట. చాలా నువ్వు ఒక కళని 10 మందికి నేర్పించినావు అక్క. నేర్పించిన పర్సన్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నంటే నాకెంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. ఎక్కడక్క అసలు మనది? అసలు మాది వచ్చేసి పోలేనిగూడెం తమ్ముడు, కోదాడ నియోజకవర్గం, చిలుకూరు మండలం, గ్రామం పోలేనిగూడెం. ఉమ్, ఇప్పుడు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది సూర్యాపేటకు వచ్చి. నేను మన సంధ్యక్క అంటే అనుకున్నా కదా, దాదాపు అక్కకి బాగానే మంచి ఇల్లు ఉంటుంది, మంచి ఇది ఉంటుంది అనుకుంటా. నువ్వు చెప్పేసరికి, నువ్వు చెప్తుంటుంటేనే నా కళ్ళలంగా వాటర్ వస్తున్నాయి అన్నమాట. అబ్బా సంధ్యక్క ఇంత బాధలో ఉందా అక్క, ఈ రోజు ఈ స్థితిలో ఎందుకుంది? ఈ రోజు ఒక పాట పాడిన వాళ్ళు హైలైట్ అయ్యి అమెరికాలు యూఎస్ఏలు పోతున్నారు. కొన్ని 100,000 ప్రోగ్రాంలు చేసిన సంధ్యక్క ఎందుకు ఇక్కడ ఉంది? ఇంకా గుర్తించలేదు తమ్ముడు నన్ను. సంధ్యక్క కోలాటం అని అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు నిజంగా వాస్తవంగా చెప్తుంటే. హైదరాబాద్ లో విన్నా, ఎక్కడ చూసినా కూడా నీ పేరక్క సంధ్యక్క కోలాటం అంటే ఫేమస్. అవును తమ్ముడు. అట్లా ఉన్న పర్సన్ నువ్వు ఈ రోజు ఈ స్థాయిలో ఉండడం వల్ల నిజంగా బాధాకరం. నేను చెప్తున్నా తమ్ముడు, మీరు ఇంటర్వ్యూకి వస్తా అక్క అని ఫోన్ చేయగానే ఉమ్, నా ఎమ్మటి తిరిగే పిల్లల కళాకారులందరికి ఫోన్ చేసుకున్న తమ్ముడు నేను. బా, ఇవాళ మనకు మంచి అవకాశం వస్తుంది, దేవుడు కన్ను తెరిచిండు. ఈ రోజు ఇవాళ ఈ వేదిక మీద మీ దగ్గర ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అదే అదే అక్క. ఇప్పుడు అమ్మ నాన్నలు గిట ఉన్నారా మరి? మన నాన్న కాలం చేసిర్రు, అమ్మ ఉంది. అమ్మ కూడా పెద్ద మనిషి. చాలా ఎంతో మందికి నువ్వు కళను నేర్పుతున్నావు. ఈ కళ నీకు ఎట్లా అబ్బింది అసలు? నువ్వు ఎట్లా నేర్చుకున్నావు? ఎట్లా అంటే తమ్ముడు, మా బాబాయ్ గారు ఎర్రమల్ల పిచ్చయ్య గారు కండక్టర్. ఆయన కండక్టర్ పని చేసుకుంటూ కూడా పాటలు రాసేవాడు. అప్పుడు బాల్యం నేను. అప్పుడు నాకు పాటలు అంటే నేర్పింది మా బాబాయ్ గారే నిజంగా చెప్పాలంటే. నా బిడ్డకు పాటలు నేర్పిస్తే ఒక కళాకారినిగా ఎదగాలి అనే ఆంక్షతోటి నాకు మా బాబాయ్ గారు పాటలు నేర్పిండు. నా బాల్యంలో ఉన్నప్పుడే నీలం సహాని కలెక్టర్ గారు మా ఊరికి వచ్చింది. అప్పుడు మా ఊరికి పోవడానికి వెహికల్స్ గాని దేనికి గాని ఒక అసలు బాటే లేదు సక్రంగా. ఆ మేడం మీద పాట పాడింది. అవును, ఏం పాట అక్కది? స్వాగతం సుస్వాగతం మా నల్లగొండ కలెక్టర్ గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహాని గారికి స్వాగతం. పసుపు కుంకుమ పట్టు చీర చేతుల గాజులు, పసుపు కుంకుమ పట్టు చీర చేతుల గాజులు, అధికార ముద్రికకు అందుకున్న కలముకు, ముందు సూపుతో నడిసే మృదువు పాదాలకు స్వాగతం సుస్వాగతం.
కలెక్టర్ గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహని గారికి స్వాగతం. పోలేని గూడెముకు రహదారి లేదు తల్లి, బసురాత బాటలేక బాధలెక్కువాయ తల్లి. పోలేని గూడెముకు రహదారి లేదు తల్లి, బసురాత బాటలేక బాధలెక్కువాయ తల్లి. స్వాగతం సుస్వాగతం, మా నల్లగొండ కలెక్టర్ గారికి స్వాగతం, మా అమ్మ నీలం సహని గారికి స్వాగతం. సంధ్యక్క, నువ్వు సంధ్యక్క కాదు, నువ్వు సంగీత సరస్వతివి. నీకు నిజంగా చెప్పాలంటే Thank you, నీ గొంతు తమ్ముడు. మాత్రం అద్భుతంగా ఉందక్క. థ్యాంక్ యూ తమ్ముడు. చాలా మంచి బేస్ ఉంది, మంచి పంచ్ ఉంది. తమ్ముడు ఇప్పుడు మనమంతా మన ఫ్యామిలీ గురించి అంతా చెప్పారు కదా, అవును తమ్ముడు. జానపదం సైడ్ వెళ్దాం, దుమ్ము లేపే పాటలు వాడదాం. తప్పకుండా తమ్ముడు. ఒక జానపదం పాడుతుంది. దానిమ్మ సారాయి దాగుదామంటాడు, దారిలో ఉయ్యాలలు గుదామంటాడు, దానిమ్మ సారాయి దాగుదామంటాడు, దారిలో ఉయ్యాలలు గుదామంటాడు. ఏ ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యో, ఆహా ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యా. పెళ్ళాల పుస్తెలు అమ్ముదామంటాడు, పేరైన సారాయి దాగుదామంటాడు, ఏ పెళ్ళాల పుస్తెలు అమ్ముదామంటాడు, పేరైన సారాయి దాగుదామంటాడు. ఇద్దరు అరే ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యా, అయ్యో ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యా. అరే ఒక్కడే పోతాడు పక్కేసుకుంటాడు, వంగొంగి చూస్తాడు వలపోసుకుంటాడు, అరే ఒక్కడే పోతాడు పక్కేసుకుంటాడు, వంగొంగి చూస్తాడు వలపోసుకుంటాడు. ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యో, ఆహా ఇద్దరు పెళ్ళాలేలే మగవారి ఇబ్బంది చూడరేమయ్యో. ఇదిగో తమ్ముడు జానపదాలు ఇట్లుంటాయి తమ్ముడు. అంతే అక్క, చాలా. జానపదం అంటేనే మట్టిలంగా పుట్టుకొచ్చినాయి జానపదాలు. అవును తమ్ముడు. అద్భుతంగా పాడుతున్నావు అక్క. నువ్వు పాడుతుంటే ఆగమ దిగట్లేదు. ఇంకొక పాట నెక్స్ట్ ఏంది అట్లా పాటలు వినాలని ఉంది. థ్యాంక్ యూ తమ్ముడు. నాకు ఇప్పుడు ఎందుకో కొద్దిగా నాకు జ్వరం వచ్చినట్టుంది. జ్వరం మీద ఏమన్నా పాట పాడతావా? పాడతా తమ్ముడు. పాడతావా? ఆ జ్వరం పోవాలి, నాకు పట్టిన జ్వరం పోవాలి. అస్సలు మళ్ళా గోళీలు అవసరం లేదు మనకి, ఇంకా సంధ్యక పాట దెబ్బకు మళ్ళా పరారు కావాలి. జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. అరే కట్టెలకు నేను పోతే కన్ను కొట్టకు మామ, కన్ను కొడితే కట్టె దొరకదు మామ. జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. అరే పిడికెలకు నేను పోతే పిలువ నంపకు మామ, పిలువ నంపితే పిడిక దొరకదు మామ. అరే జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. కోతకు నేను పోతే కన్ను కొట్టకు మామ, కన్ను కొడితే కోత దిగదోయి మామ. జ్వరం అసలు జ్వరమా, ఒంట్లో పులకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. అరే ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జ్వరమా. నీ పాడుతో నా జ్వరం పోయింది,
మంచి హుషారు కూడా వచ్చింది నాకు అంతేనా ఇప్పుడు. తమ్ముడు? అంతే హుషారు పాట ఇంకోటి వేద్దామా తమ్ముడు? వేసుకో మరి. వరం మీది పిల్ల కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా, ప్రేమల బడ్డో నా ముదులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా. వరం మీది పిల్ల కాలు జారి పడ్డా నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా, ప్రేమల బడ్డో నా ముదులయ్యా, నీ ప్రేమల బడ్డో నా ముదులయ్యా. సీరు సీరై పిలగా నీ కండవ జీరు నా వేలుకు గట్టో నా ముదులయ్యా, నా కాలుకు గట్టో నా ముదులయ్యా, వేలుకు గట్టో నా ముదులయ్యా, నా కాలికి గట్టో నా సన్నొడ్ల బువ్వా సందమామల కూర, సన్నొడ్ల బువ్వా సందమామల కూర, వచ్చన్న దీను నా ముదులయ్యా, చూసన్న బోరో నా ముదులయ్యా, చెన్నదినా నా ముదులయ్యా, చూసన్నవరో నా ముదులయ్యా. వచ్చన్న దీను నా ముదులయ్యా, నన్ను చూసి పోరో నా ముదులయ్యా, చెన్నదినా నా ముదులయ్యా, చూసన్నవరో నా ముదులయ్యా. ఇసం పెళ్లి కళ్ళు 26 గుడ్లు, ఇసం పెళ్లి కళ్ళు 26 గుడ్లు, నేను వండి పెట్టా నా ముదులయ్యా, ముక్కెడు దీని పోరో నా ముదులయ్యా, వండి పెట్టా నా ముదులయ్యా, ముక్కడిని పోరో నా ముదులయ్యా. నేను వండి పెట్టా నా ముదులయ్యా, బుక్కెడు దీని పోరో నా ముదులయ్యా, వండి పెట్టా నా ముదులయ్యా, ముక్కడిని పోరో నా ముదులయ్యా. బుక్కెడు దీని పోరో నా ముదులయ్యా, బుక్కెడు దీని పోరో నా ముదులయ్యా. పోరో నా ముదులయ్యా, ముక్కడిని పోరో నా ముదులయ్యా. అద్భుతం అక్క, అద్భుతం నిజంగా. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ, ప్రతి ఒక్క పాట కూడా వింటుంటుంటే నీకు 10,000 పబ్బది కట్టినట్టే ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతంగా పాటలు పాడుతున్నారు నిజంగా. మిషన్ కుట్టు గురించి పాడతా తమ్ముడు పాట. పాడక్క పాడు. సంధ్యక్క కాడికి వచ్చినామంటేనే మేము ఆ స్వరాలన్నీ వినాలి మేము. పాడండి అక్క. నిమ్మ పండు సాయవడా నిలుసోరా మాటుంది, నిలిసోరా మాటుంది, నిలిసోరా మాటుంది. నీ ముఖము చూడగానే మహారాజు నా మనసే మారింది ఈ రోజు, ఈ ముఖము చూడగానే మహారాజో, నా మనసే మారింది ఈరోజు. ఆకు పచ్చవని గడ్డ గాజు వన్న గంటసాల, గాజువల్ల ఘంటసాల, గాజువల్ల ఘంటసాల. ఆకు పచ్చవని గడ్డ గాజు వన్న గంటసాల, గాజువల్ల అల్లా బెల్లి మిసిని కుట్టు మహారాజు, కుట్టు చూసి పైకమడిగే ఈ రోజు, అల్లాహ్వల్లే మెచ్చిన గ్వాడ మహారాజు కుట్టు చూసి పైకమడిగే ఈ రోజు, నిమ్మ పండు సాయవడా నిలుసోరా మాటుంది, నిలిచోరా మాటుంది, నిలిచోరా మాటుంది. నీళ్ళు పోసుకున్ననని నీతోనే చెప్పి తిని, నీతోనే చెప్పితిని, నీతోనే చెప్పితిని. ఆ నీళ్ళు పోసుకున్ననని నీతోనే చెప్పి తిని, నీతోనే చెప్పితిని, నీతోనే చెప్పితిని. మిఠాయి పొట్లం తెస్తానని మహారాజు అంతులేకపోయాడమ్మా ఈ రోజు, దైవత్వం తెస్తానని మహారాజో, అంతులేకపోయినాడు ఈరోజు. ఆహా అంతులేకపోయాడమ్మా ఈ రోజు, అంతులేకపోయాడమ్మా ఈ అంతులేకపోయాడమ్మా రోజు. ఈరోజు. సంధ్యక్క నువ్వు నిజంగా సందమామ. ఎందుకంటే చెప్పనా, థ్యాంక్ యూ సందమామ పై నుంచి అన్ని చూస్తావు, నువ్వు అన్ని చూస్తున్నావు, అన్ని పాటలు కడుతున్నావు, అంతా ఇది చేస్తున్నావు మొత్తానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగానే నిన్ను చూడగానే నాకు ఒక పాట పాడబుద్ధి అవుతుంది. తప్పకుండా తమ్ముడు. పాడనా? పాడాలి తమ్ముడు. సందమామ సక్కని దానిరా, ఈ పండు వెన్నెల పాడుగాను సీకటిగానురా. సందమామ సక్కని దానిరా, ఈ పండు వెన్నెల పాడుగాను సీకటిగానురా. ఏయ్ పండు పండోలే ఎన్నలున్నది, పట్టుడుకో అల్ల మంచమున్నది, అందమంతా ఆరుతున్నది, అద్దమరే తిరి దాటుతున్నదే.
పండు వెన్నెల ఎట్లనే సీకట కాదు మా సంధ్యక్క వెలుగుపోదు అంతే. థాంక్యూ తమ్ముడు. ఓ సందా మామయ్య ఓ నీలదారుడా, 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 రావయ్య లేచి రావయ్యా, రావయ్య లేచి రావయ్యా, రావయ్య లేచి రావయ్యా, రావయ్య లేచి రావయ్యా, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, 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 ఆకాశమందున్న ఓ సూర్య చంద్రుడా, ఆకాశమందున్న ఓ సూర్య చంద్రుడా, మబ్బు తెప్పల్ల ఉన్న ఓ వాన దేవుడా, మబ్బు తెప్పల్ల ఉన్న ఓ వాన దేవుడా, చల్లంగా దీవించి కరుణించరారయ్యా, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, ఎండలోన ఎండినం వానలోన దడిసినం, ఎండలోన ఎండిన వానలోన తడిసినం, కరువు బాధలతోటి కష్టాలు పడ్డము, కరువు బాధలతోటి కష్టాలు పడ్డము, అసల్లంగా దీవించి కరుణించరారయ్య సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో, సందా మామయ్యలో చక్కని రంగ రామయ్యలో. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఎంత అద్భుతంగా వాడుతున్నావు నువ్వు, పాట పాడుతున్నావు, జీవిస్తున్నావు, ప్రాణం పెట్టి పాడుతున్నావు, దాని తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, ఆ స్టెప్ వేస్తున్నావు, అద్భుతంగా పాడుతున్నావు అక్క. థాంక్యూ. ఇప్పుడు కోలాటం వేస్తున్నావు కదక్క, కోలాటం వేస్తూ కొన్ని టైంలో నైట్ టైం వెళ్ళాల్సి ఉంటది, కొన్ని టైంలో అద్దమ్మ రేత్రి తెల్లారుతుంటది, అప్పుడే మనం నువ్వు స్ట్రగుల్స్ ఫేస్ చేసినవా? చాలా వరకు చేసిన. ఉమ్, కొంతమంది కొన్ని గ్రామాలల్లో కొంతమంది చీరదీసే వాళ్ళు కూడా ఉండరు తమ్ముడు. ఆ, ఎక్కడో మన మాట మంచితనంతో ఏంది బిడ్డ ఇక్కడ నిలబడ్డావంటే ఇట్లా పలాని కోలాటం సంధ్యక్కనమ్మ నేను ఉమ్, ఇట్లా పోవడానికి నాకు ఏది వెహికల్ ఏం లేదని అయ్యో బిడ్డ అవునా అని ఆ తల్లులకు పాదాభివందనాలు నిజంగా. అట్లా నన్ను కొన్ని గ్రామాలల్లో చేరదీసి అక్కున చేర్చుకున్న వాళ్ళు చాలా మంది. అట్లా చేరదీసిన వాళ్ళు కొంతమంది ఉంటారు అక్క. కొంతమంది ఎట్లానంటే ఇప్పుడు అద్దమ్మ రేత్రిల్లి ఒక ఆడ మనిషి పోయిస్తుందనంటే ఈ రోజులలో సమాజం ఎట్లుంది, ఎన్నో విధాలుగా అనుకుంటారు. అవును అవును అట్లా కూడా ఏమైనా ఫేస్ చేసినవా? చాలా వరకు చేసిన. కత్తులు కూడా తీసుకొని వచ్చిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా నేను చాలా వరకు. అంటే ఏమనిపిస్తుంది అక్క మరి వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం ఏంటిది? వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే నాలాంటి ఆడపిల్లని గౌరవించాలి, అది నాలాంటి కళాకారుని గుర్తించాలి, ఉమ్, ప్రభుత్వం గుర్తించాలి. అవును. నాలాంటి పేద కళాకారులు ఎందరో ఉన్నారు. ఉమ్, ప్రతి ఒక్క కళాకారులకు అవకాశాలు ఇచ్చి ఉమ్, మరి మరుగున పడుతున్న కళల్ని బయటికి తీసుకొచ్చి వేదికల మీద అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా. నేను పేదింటి బిడ్డని, పేద కళాకారినిగా గుర్తింపు తెచ్చుకున్న బిడ్డని, కష్టం సొంత సదాశక్తితోటే నేను ఈ స్థానంలో ఉన్నా. నేను అవును. నా కష్టాన్ని గుర్తించి సంధ్య అనే మనిషిని గుర్తించి నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా హెల్ప్ చేస్తారక్క. సంధ్యక్క ఆపదలో ఉన్నదని అంటే మాత్రం ఎవరున్నా లేకున్నా మా ఫోక్ స్టార్ టీం మాత్రం నీ ముందు ఉంటది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంటది అక్క. అంత జానపదాలు పాడుతున్నావు, అన్ని పాడుతున్నావు కదా, నీ నోట నాకు ఒక అమ్మ పాట వినాలని ఉంది. తప్పకుండా తమ్ముడు. పాడక్క. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా. నాపైనే నీకు కోపమా, నేనంటే నీకు ద్వేషమా, పాలు బట్టి నిన్ను ప్రాణంగా దూసిన అమ్మను మానించ న్యాయమా, పాలు బట్టి నిన్ను ప్రాణంగా దూసిన అమ్మను మానించ న్యాయమా. అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా, కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా, కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా. వెన్ను పూస నుండి పొత్తి కడుపు దాకా పానం వెళ్ళిపోయే నొప్పుల్ని తీస్తూ
కమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా నిజంగా అమ్మ అనే 2 అక్షరాల పదము లేకపోతే ఎందుకని అంత అద్భుతంగా థ్యాంక్ యూ తమ్ముడు. ప్రతి ఒక్క అమ్మ ప్రేమ ఈ పాటలో కనిపించింది మొత్తానికి. నిజంగా చెప్పాలంటే తమ్ముడు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎవరికి తోసినట్టు కూడా వాళ్ళు మాట్లాడతారు తమ్ముడు. మాట్లాడతారు, ఇది వాస్తవం. తాగొచ్చే వాళ్ళకి, చిన్న పిల్లలకి, పెద్ద వాళ్ళకి, ముసల నుంచి ముతక వాళ్ళ దాకా సమాధానం చెప్పాలి. అవును, చాలా వరకు నేను ఫేస్ చేసుకుంటూ వచ్చిన. అందుకే నన్ను గుర్తించాలని కోరుకుంటున్నా తమ్ముడు. ఖచ్చితంగా గుర్తిస్తాం అక్క. ఇప్పుడు కోలాటం స్టేజ్ ప్రోగ్రాంలు ఎన్నో చేసినాం, కానీ నీకు ఎన్నో అవార్డులు కూడా వచ్చే ఉంటాయి నాకు తెలిసి. వచ్చినాయి. ఎక్కడ ఏం అవార్డు వచ్చింది అక్క? రవీంద్ర భారతిలో అక్కడ ప్రోగ్రామ్ చేసినాము. ప్రపంచ జానపద ఉత్సవాలల్లో మాపల్లి అందాలనే పాట పాడిన. అవునా? ఆ పాటకు అవార్డు వచ్చింది. ఓ సూపర్ అక్క, ఒక్కసారి ఆ పాట. తప్పకుండా. మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు, మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు, కొక్కెర అంటూ కోడి కూత వినగానే పక్షుల కిలకిల రాగాలతో పల్లె తెల్లారేనే, అమ్మ అంటూ ఆవు దూడలు అమ్మ పాలకు తల్లాడిల్లే, మే మే అంటూ మేకా పిల్లలు తల్లిని చేరే, మా పల్లె అందాలు పారేటి సెలయేరు, మా పల్లె చందాలు పున్నమి నాటి చంద్రుడు. నిజంగా అక్క అద్భుతం. అంటే ఈ పాటకి నీకు రవీంద్ర భారతిలో వచ్చింది. ఇవే కాకుండా చాలా అవార్డ్స్ వచ్చి ఉంటాయి. నల్లగొండలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా ప్రైజ్ వచ్చింది, అవార్డు ఇచ్చారు. అక్కడ కూడా దుర్గమ్మ మాత మీద పాట పాడిన. దండాలమ్మ దండాలు తల్లి శ్రీ కనక దుర్గా దండాలు, ఊరి ఊరిలో నీవేలే, వాడవాడలా నీవేలే, పల్లె పల్లెలో నీవేలే, మా ధర్మపురం గ్రామంలో నీవేలే, ఆదిశక్తివి నీవేలే, అఖిలాండేశ్వరి నీవేలే, ఏ కాళిక మాతవు నీవేలే, మా కనక దుర్గవు నీవేలే, ఏ దండాలమ్మ దండాలు తల్లి శ్రీ కనక దుర్గా దండాలు, ఆ దండాలమ్మ దండాలు తల్లి శ్రీ కనక దుర్గా దండాలు. ఈ పాటకు వచ్చింది అవార్డు. ఈ పాటకి అవార్డు వచ్చింది అనమాట. కోలాటం నేర్పిస్తుంటావు కదా, ఏమంటారు మరి ఊర్లలో? చాలా అద్భుతంగా, ఎంత సైలెంట్ గా వచ్చి చూస్తారంట. వాళ్ళకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. సైలెంట్ గా మంచిగా అయిన అప్పుడైపోయిందా ప్రోగ్రాము, అట్లా అనిపిస్తుంది, అప్పుడైపోయిందా అంటారు. ఇంకా మనం ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం సైలెంట్ లో ఉంది. ఇంకా మీరు సెలవు ఇస్తే వైలెంట్ అయింది ఇక్కడ. చాలా మా ప్రేక్షకులు కూడా అదే దానికోసమే చూస్తున్నారు ఎక్కువ శాతం. అక్క తమ్ముడు మంచిగా ఎట్లానంటే నువ్వు ఆడ పాడాలి, నేను ఇక్కడ ఆడాలి. కట్టమీనా కలిమేసెటో వలసంద మామయ్య, వలసంద మామయ్య, ఏ తాత లేదో పూత లేదో వలసంద మామయ్య, కొమ్మ వంచి కొట్టబోతే వలసంద మామయ్య, వలసంద మామయ్య, ఏ ముళ్ళు వచ్చి గోరే నాటే వలసంద మామయ్య,
వలసంద మామయ్య గోరువంతా రక్తమాయే వసంత మామయ్య వసంత మామయ్య ఏయ్ చెరువు చెరువు తిరిగిన గాను వలసంద మామయ్య చెరువు చెరువు తిరిగిన గాను వసంత మామయ్య వసంత మామయ్య ఏయ్ చెరువులొక్క సుక్కాలేవో వలసంద మామయ్య ఏయ్ ఆహా అది వసంత మామయ్య ఏయ్ బాయి బాయి తిరిగిన గాను వలసంద మామయ్య బాయి బాయి తిరిగిన గాను వసంత మామయ్య అరే బాయిలొక్క సుక్కాలేవో వలసంద మామయ్య బాయిలొక్క సుక్కాలేవో వసంత మామయ్య వసంత మామయ్య ఏ సెలిమే సెలిమే తిరిగిన గాను వలసంద మామయ్య చెలిమే చెలిమే తిరిగిన గాను వసంత మామయ్య వసంత మామయ్య ఆ సెలిమేలొక్క సుక్క దొరికే వలసంద మామయ్య చెలిమేలొక్క సుక్కాదరికే వసంత మామయ్య వసంత మామయ్య అరే వాడే గుప్ప నేనే కడగో వలసంద మామయ్య అరే గొప్ప నేనే కడగో అరెరెరెరెరెరె. ఏ వాడే గుప్ప నేనే కడగో వలసంద మామయ్య అరే గొప్ప నేనే కడగో వసంత మామయ్య అరే వాడే గుప్ప నేనే కడగో వలసంద మామయ్య వలసంద గొప్ప అరెరెరెరెరెరెరె. ఏయ్ 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 ఇంత కోలాటం హడావిడిలో కూడా మీరు మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని మళ్ళీ అదేవిధంగా ప్రేక్షకులను కూడా ఇబ్బంది పెట్టకూడదు. 2 పాటలతోని మన ప్రోగ్రాం ముగిద్దాం. 2 పాటలు ఎట్లుండాలంటే అదిరిపోవాలి. ఇక అంతే, రైట్ అక్క? మందులోడా ఓరి మాయలోడా మామరారా మందుల సిన్నోడా అందులోనా ఓరి మాయలోడా మామరారా మందుల సిన్నోడా ఏయ్ మాట మాటకు మాట మాటకు మాట మాటకు మందులోడంటావు మందులోడన్న సంగతి ముందెరగలేదా నాంచారమ్ము 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 నా ముద్దుల గుమ్మ గోవిందమ్ము గోడ మీది బొమ్మ నాచారమ్మో నా ముద్దుల గుమ్మ గోవిందమ్మో గోడ మీది బొమ్మ తకజనకరి తకిట 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 తా ఏయ్ ఏయ్ లా 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 ఏయ్ నాది అబ్బో నాది నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాద లేదా చూడరి పిలగా నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాయి పిల్లలా నాది నక్కిలేసు గొలుసు మా మామగారు వచ్చేటి వేళ మా మామగారు వచ్చేటి వేళ నాకు మరుమల్లెలు తెచ్చేటి వేళ మామగారు వచ్చేటి వేళ నాకు మరి మల్లెలు తెచ్చేటి వేళ మామగారు వచ్చేటి వేళ ఏయ్ కొమ్మల పొలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కమ్మల బలం ఉన్నదో ఉయ్యాల కోరితే మచ్చునో ఉయ్యాల ఆహా కొమ్మ బట్టి దిలిపితే ఉయ్యాల కొంగుల పడ దూకెరో ఉయ్యాల అమ్మ బట్టి తిరిపితే ఉయ్యాల కొంగుల పడి దూకెనో ఉయ్యాల ఏయ్ రామ రామ ఉయ్యాలో రఘువ రామ ఉయ్యాల రామ రామ ఉయ్యాల రఘువ రామ ఉయ్యాల ఆహా రామ రామ ఉయ్యాలో. ఏ రఘువ రామ ఉయ్యాలో. ఏ రామ రామ ఉయ్యాలో. ఏ రఘువ రామ ఉయ్యాలో. ఏ అక్కలు వచ్చిరి ఉయ్యాలో పోలలు వాడి ఇయ్యాల కనువతిరి ఉయ్యాల పొలలు వాడిని ఉయ్యాల ఏ తమ్ములు వచ్చిరి ఉయ్యాలో ఇంటర్వ్యూ తీసే ఇయ్యాల కనువతిరి ఉయ్యాల ఇద్దరు తిరిగి ఉయ్యాల హైదరాబాదు నుంచి మన కోసం వచ్చినారు హైదరాబాద్ నుంచి మన కోసం వచ్చిన ఏ మైకు టీవీ వారు మనల ఇంటర్వ్యూ తీసుకుంటే టీవీ వారు మన ఇంటర్వ్యూ ఏ ముక్కోటి దేవతలు సల్లంగా చూడాలి కోటి దేవతలు సల్లంగా ఏ చూడాలి రామ రామ ఉయ్యాలో. ఏ రఘువ రామ ఉయ్యాలో. ఏ రాఘవే 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 ఏ హరహర మహాదేవ శంభో శంకర హర హర మదేవ శంభో శంకర ఏ దండము నారాయణ దాపుర మహాదేవ దండము నారాయణ దాపుర మదేవ ఏ పెద్ద గట్టు లింగన్న నీకే దండామా పెద్దగట్టు లింగన్న నీకే దండామా ఆహా ఏడు కొండలెంకన్న నీకే దండామా ఏడు కొండలెంకన్న నీకే దండామా ఏ రామ రామ ఏ రామ రామ ఏ రామ రామ ఏ రామ సూపర్ 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 అక్క, అద్భుతం. ఇంత
ఓపికతోటి ఇంత టైం అయినా కానీ మా కోసం వచ్చి ఫోక్ స్టార్ టీవీ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా తమ్ముడు భూతం రమేష్ తమ్ముడికి, మరి వచ్చిన తమ్ముళ్ళందరికీ కూడా మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటూ కోలాట బృందం థ్యాంక్ యూ తరపున అక్క, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు కూడా ఇంత మంచి పాటలు పాడినావు. మాకు ఈ రోజు ఫోక్ స్టార్ లో నిన్ను ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అక్క.